విరాట పర్వం మళ్లీ మొదలైంది. టెస్ట్ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చేయడంతో వన్డేల్లోనూ ఇక కష్టమే అనుకుంటున్న వేళ కోహ్లీ దుమ్ము రేపాడు. తన రికార్డుల వేట ఆగలేదంటూ చాటి చెప్పాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. దీంతో ఈ రన్ మెషిన్ జస్ట్ బ్రేక్ మాత్రమే తీసుకున్నాడని, మళ్లీ కంబ్యాక్ ఇచ్చేశాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. టీ20 ఫార్మేట్ వచ్చిన తర్వాత క్రికెట్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. అభిమానులు కూడా బ్యాటర్ల నుంచి భారీ సిక్సర్లు, షాట్లు మాత్రమే ఆశిస్తున్నారు. ఈ క్రమంలో క్లాసిక్ బ్యాటింగ్ చూసే అవకాశం లేకుండా పోతోంది. అయితే వన్డేల్లో ఇలాంటి క్లాస్ బ్యాటింగ్ ను అభిమానులకు ఎప్పటికప్పుడు రుచి చూపిస్తున్నాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. క్లాస్ ఈజ్ పర్మనెంట్ అన్న మాటను ఫాలో అవుతూ సెంచరీల మీద సెంచరీలు బాధిస్తున్నాడు. నిజానికి ఈ ఏడాది టెస్ట్ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కోహ్లీ ఆసీస్ టూర్ తోనే రీఎంట్రీ ఇచ్చాడు. 2 వన్డేల్లో వరుసగా డకౌట్ కావడంతో విరాట్ పనైపోయిందంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. తర్వాత 3వ వన్డేతో ఫామ్ లోకి వచ్చిన రన్ మిషన్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాపై బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో దుమ్ము రేపాడు. ఒకప్పటి కోహ్లీని గుర్తు చేస్తూ అతను ఆడిన షాట్లకు అభిమానులే కాదు, మాజీలు సైతం ఫిదా అయ్యారు. వింటేజ్ కోహ్లీనా మజాకా అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. వరల్డ్ క్రికెట్ లో సచిన్ తర్వాత రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఆటగాడు విరాట్ మాత్రమే. ఎప్పటికప్పుడు పాత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను అందుకుంటూ తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. రాయ్పూర్లో శతక్ కొట్టిన తర్వాత కోహ్లీ పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మేట్ లో వరుసగా 2 అంతకంటే ఎక్కువ శతకాలు అత్యధిక సార్లు నమోదు చేసిన బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ మొత్తం 11 సార్లు వరుసగా 2 అంతకంటే ఎక్కువ శతకాలు నమోదు చేశాడు. అతని తర్వాత డెవిలియర్స్ 6 సార్లు ఈ ఫీట్ సాధించాడు. అలాగే వన్డేలో సౌత్ ఆఫ్రికాపై వరుసగా 3 శతకాలు నమోదు చేశాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో కోల్కతా వేదికగా సెంచరీ బాదిన కోహ్లీ రాంచీ వేదికగా జరిగిన గత వన్డేలో 135, తాజాగా రాయ్పూర్లో 101 పరుగులు చేశాడు. వన్డే ఫార్మేట్లో 53 శతకాలు నమోదు చేశాడు. ఓవరాల్ గా విరాట్ కోహ్లీకి ఇది 84వ సెంచరీ. సచిన్ తర్వాత అత్యధిక శతకాలు బాదిన 2వ బ్యాటర్ గా విరాట్ నిలిచాడు. అతని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. అలాగే సొంత గడ్డపై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్ గాను కోహ్లీ చరిత్రకెక్కాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన రెగ్యులర్ బ్యాటింగ్ ప్లేస్ 3వ నెంబర్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు కోహ్లీ. 3వ స్థానంలో కోహ్లీకి ఇది 46వ సెంచరీ. కెరీర్ ఆరంభం నుంచి ఇదే బ్యాటింగ్ ప్లేస్ లో కోహ్లీ తన పరుగుల వరద కొనసాగించాడు. అలాగే 34 వేర్వేరు వేదికల్లో శతకాలు చేసిన ప్లేయర్ గాను రికార్డు సృష్టించాడు కోహ్లీ. గతంలో సచిన్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. ఇదిలా ఉంటే వరుసగా 2 సెంచరీలతో తాను 2027 వరల్డ్ కప్ వరకు ఆడగలనని విరాట్ కోహ్లీ చాటి చెప్పాడు.